సూరారంలోని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య రంగంలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. దేశీయంగా సాంకేతికతతో రూపొందించబడిన ఎస్ఎస్ఐ మంత్ర రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ను ఉపయోగించి అత్యంత సంక్లిష్టమైన 50కి పైగా రోబోటిక్ ఇంట్రాకార్డియాక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. తద్వారా దక్షిణ, పశ్చిమ మరియు తూర్పు భారతదేశంలో ఈ ఘనత సాధించిన మొదటి ఆసుపత్రిగా నిలిచింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో వైద్యులు, ఆసుపత్రి వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతి రెడ్డి మాట్లాడుతూ అధునాతన సాంకేతికతను పటిష్టమైన క్లినికల్ వ్యవస్థలతో అనుసంధానించినప్పుడు రోగులకు అత్యుత్తమ ఫలితాలు అందుతాయన్నారు. సరైన ప్రణాళిక మరియు సురక్షితమైన సాంకేతికత ఆధునిక గుండె చికిత్సను ఎలా మార్చగలవో ఈ మైలురాయి నిరూపిస్తుందని అన్నారు. సీనియర్ కన్సల్టెంట్ సిటీబీఎస్ డాక్టర్ హరీష్ బాదామి సారథ్యంలో ఈ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ కార్యక్రమం నిర్వహించబడిందన్నారు. ఈ మైలురాయిని చేరుకోవడంలో ఆయన క్లినికల్ నాయకత్వం మరియు కార్యాచరణ కీలక పాత్ర పోషించిందన్నారు. రోబోటిక్ కార్డియాక్ సర్జరీ మరింత ఖచ్చితత్వానికి మరియు నియంత్రణకు వీలు కల్పిస్తుందని, కనిష్ట ఇన్వాసివ్ విధానాల ద్వారా తక్కువ కొత్త శస్త్రచికిత్స జరగడం వల్ల రోగులు వేగంగా కోలుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అత్యంత జాగ్రత్తతో కూడిన ప్రణాళిక, కఠినమైన శిక్షణ మరియు అసాధారణమైన వైద్య బృందం సమిష్టి కృషి వల్ల మాత్రమే ఈ మైలురాయిని సాధించడం సాధ్యమైందని అన్నారు. Challenging thing for us because routinely when we anesthetize a patient for cardiac surgeries, we ventilate both the holes పెట్టి కెమెరా హోల్ ఇది వరకు ఇంపార్టెంట్. ఈ హోల్స్ ద్వారా సర్జరీ, ఇది ఒక మైట్రల్ వాల్వ్ అంటే వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటాం. ఇది చూడండి, జస్ట్ ఒక చిన్న హోల్ తో ఏఎస్డి అంటాం, పుట్టుకతో ఉన్న హోల్స్ ని క్లోజ్ చేయడం. సో ఏమి అడ్వాంటేజ్? సో చిన్న ఇన్సిషన్, కాస్మెటిక్లీ సుపీరియర్ అంటాం. అంటే ఎంతమంది వస్తారు ఇంట్రాకార్డియక్ డిఫెక్ట్స్ అంటాం, పుట్టుకతో ఉన్న హోల్స్ తర్వాత. సో అలాంటి పేషెంట్స్ ఆపరేట్ చేసినాక దే లీవ్డ్ అ నార్మల్ లైఫ్. మన ఇండియాలో సోషల్ స్టిగ్మా అని ఉంటుంది, వాళ్ళు నార్మల్ అయిన. ఇది మన హ్యూమన్స్ ఆర్మ్ లాగా ఇది రోబోటిక్ ఆర్మ్స్. ఈ 4 ఆర్మ్స్ లో ఒకటి కెమెరా ఇంట్రడ్యూస్ చేస్తాం. సో కెమెరా ఇంట్రడ్యూస్ చేసినాక లోపల కనబడేది ఇది మానిటర్ మీద కనబడుతుంది. సో దీంట్లో ఏం అడ్వాంటేజ్? 10 times మ్యాగ్నిఫికేషన్ అంటాం. మనం ఎంత చూస్తామో దాని కన్నా 10 times అనేది ఎన్లార్జ్ అవుతుంది. సో ఎన్లార్జ్ అయినప్పుడు ఏమంటుంది, మాకు క్లారిటీ అనేది పెరుగుతుంది. సో దాని నుంచి ప్రిసైజ్ వర్క్ అంటాం, పర్ఫెక్ట్ వర్క్ అనేది చేయడం పాసిబుల్ అవుతుంది. సో ఇది ఒక రోబోటిక్ ఓటీ సెటప్. చూడండి, ఫస్ట్ ఇలా ఇది కన్సోల్ అంటాం. ఇక్కడ సర్జన్ అనేవాడు కూర్చొని ఆపరేట్ చేస్తాం. ఇది స్పెషలైజ్డ్ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్. సో పేషెంట్ కి అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఈ రోబోటిక్ ఆర్మ్స్ patient. Oh, very nice. Children, a young boy, he has believed in us, got a robotic surgery done. A young valvular disease patient. So today he is healthy, fit and fine. And I hope you should always be like this. Never come back to our hospital with any problem. Okay, so that is what we pray. Okay, thank you. My dear colleagues and our beloved media team. So, ఈ రోజు మన మల్లారెడ్డి నారాయణ చరిత్రలో ఒక గ్రేట్ అండ్ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ అచీవ్ చేసి ఇక్కడ మీ ముందు నుంచి ఉన్నాం. సో ఏంటి ఆ గ్రేట్ మైల్ స్టోన్ అంటే 50+ రోబోటిక్ ఇంట్రాకార్డియాక్ సర్జరీస్. సో మీరు అనుకోవచ్చు, రోబోటిక్ సర్జరీస్ అనేది చాలా పెద్ద హాస్పిటల్స్ చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ. బట్ రోబోటిక్ సర్జరీస్ అవుతున్నాయి, రోబోటిక్ కార్డియాక్ చాలా తక్కువ చోట్ల అవుతున్నాయి. అండ్ అందులో కూడా రోబోటిక్ ఇంట్రాకార్డియాక్ అంటే మీకు వేల మీద లెక్క మీద చెప్పచ్చు. సో రోబోటిక్ ఇంట్రాకార్డియాక్ అంటే ఏంటి అనేది మన సర్జన్స్ ముందు చెప్తారు మీకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోబో ఇక్కడ పెడదాము, రోబో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు మాకు 3 concerns వచ్చినాయి. ఒకటి కాస్ట్. ఐఎమ్ డాక్టర్ హరీష్ బాదామి, కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్, మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో. ఈరోజు ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ బికాస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 50+ రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ మేము తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఫస్ట్ సెంటర్గా ఉన్నాము. 50 సర్జరీస్ ఇంట్రాకార్డియాక్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్ అంటాము, కంప్లీట్ చేశాము. సో లాస్ట్ టైం మేము 1 year బ్యాక్ మేము కలిసినప్పుడు నేను అన్నాను, అప్పుడు 100 మినిమల్ ఇన్వేజివ్. ఈరోజు మనము మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ సూరారంలో we have achieved a milestone where we have completed 50 intracardiac robotic heart surgeries. A very first time in South India as well as East and West India together. And of course, this is the news at the national level that we are the first to complete 50 intracardiac heart surgeries, robotic heart surgeries in our hospital. This couldn't be possible with the efforts of the entire team and their hard work. Of course, to begin with our CEO, Dr. Rakesh Prabhu Garu, Adevidanga, our senior cardiothoracic surgeon, and who is an expert in doing mix and robotic surgeries. తగిలితేనే వాళ్ళు
ఖచ్చితంగా they will do they will believe in our doctors, and our doctors will also be comfortable doing those surgeries. అందుకని అందరు పేషెంట్స్ కి చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ఇది జస్ట్ ఒక 50 మనం రీచ్ అయినాం. సో ఐ థింక్ ఇన్ కమింగ్ 6 months they will do another 50. I hope, hopefully. And not only in cardiac, multiple robotic surgeries we will be doing in different departments. And we are beginning with heart transplants, and we have already been doing renal transplants. So a very proud moment for myself